స్వదేశీ జాగరణ మంచ్ అనేది ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ లేదా ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఉన్న స్వదేశీవాద సంస్థ. తాజాగా నరేంద్ర మోడీకి ఈ రష్యన్ క్రూడ్ ఆయిల్ కొనుగోలు మీద అమెరికా ఒత్తిడి, టారిఫ్ బెదిరింపుల నేపథ్యంలో కీలకమైన సందేశాన్ని ఇచ్చింది. ప్రభుత్వం రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు కొనసాగించాలని, ఒత్తిడికి లొంగకూడదని సూచించింది. రష్యా ఆయిల్ కొనే దేశాల మీద అమెరికా తీసుకునే టారిఫ్ చర్యలు, బెదిరింపులు జియోపొలిటికల్ కోయర్షన్ అంటూ విమర్శించింది. ఆ సంస్థకు సంబంధించిన జాతీయ శాఖ కన్వీనర్ అశ్విని మహాజన్ ఈ విషయంలో తమ వైఖరి తేల్చి చెప్పారు. అమెరికా భారత్ వాణిజ్య చర్చలు గన్ పాయింట్ మీద జరగకూడదు, సమాన భాగస్వామ్యం, జాతీయ ప్రయోజనం ఆధారంగానే చర్చలు జరగాలి, ఒత్తిడికి లొంగకూడదు. అలాగే రష్యన్ ఆయిల్తో పాటు మరో అంశం మీద కూడా ప్రభుత్వాన్ని కోరింది. అమెజాన్, ఫ్లిప్కార్ట్, వాల్మార్ట్ వంటి ఈ కామర్స్ సంస్థలు ఎగుమతుల కోసం ఇన్వెంటరీ ఉంచేలా ఎఫ్డీఐ అనుమతించి నోటిఫికేషన్ ఉపసంహరించాలని పిలుపునిచ్చింది. స్వదేశీ వ్యాపారులు, స్థానిక రిటైల్ వ్యవస్థల మీద ప్రభావం ఉంటుందన్న ఆందోళన ఇందులో ఉంది. స్వదేశీ నినాదానికి అనుగుణంగా విధానాలు ఉండాలని తేల్చి చెప్పింది. ఇదే సమయంలో వైట్ హౌస్ ట్రేడ్ అడ్వైజర్ పీటర్ నవారో భారత్ మీద పదే పదే విమర్శలు చేశారు. రష్యన్ ఆయిల్ కొనుగోలుని అవకాశవాదం అంటూ తాజాగా మళ్ళీ విమర్శించుకొచ్చారు. భారత్ని రష్యా ఆయిల్కి గ్లోబల్ క్లియరింగ్ హౌస్ అంటూ అభివర్ణిస్తూ వచ్చారన్నమాట. ఉక్రెయిన్ సంఘర్షణ మోడీ యుద్ధం అన్నట్టు కూడా వ్యాఖ్యలు వచ్చాయని వార్తలు వచ్చినాయి. భారత్ వైపు గట్టి ప్రతిస్పందన వచ్చిన తర్వాత నవారో ఇండియా చేత ఫైర్ బాంబ్ అయ్యాను అంటూ మీడియాలో ఆక్రోశం వెళ్ళగక్కాడు. అమెరికాలో సమస్యలు ఎలా పరిష్కరించం అని కూడా చెప్పుకొచ్చాడు. భారతదేశం అయితే క్లియర్గానే ఉంది.